భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో మొదటి వన్డే ముగిసింది. జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన ఈ వన్డే మ్యాచ్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టీమిండియా తరపున బౌలర్లు, బ్యాట్స్మెన్లు కూడా అద్భుత ప్రదర్శన చేసి జట్టును విజయపదాన నిలిపారు. ఇదే ఉత్సాహంతో టీమిండియా రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలనే తాపత్రయంతో సిద్ధపడుతుంది. మరోపక్కన దక్షిణాఫ్రికా మొదటి మ్యాచ్లో ఓటమి పాలై రెండో మ్యాచ్లో భారత్ అడ్డుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. మొదటి వన్డేలో ఎక్కడైతే లోపాలు జరిగాయో వాటిని సరిదిద్దుకుని రెండో మ్యాచ్ కోసం సిద్ధపడుతోంది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరగనున్న రెండో వన్డే మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా, భారత్ జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కరమ్ గెలుపు కోసం కొన్ని వ్యూహాలు రచించామని చెప్పుకొచ్చాడు. ఐడెన్ మార్కరమ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి వన్డే మ్యాచ్ కోసం మేము సరిగా సిద్ధపడలేదు. భారత బౌలర్లు అద్భుతంగా ప్రదర్శన చేసి మమ్మల్ని అడ్డుకున్నారు. రెండో మ్యాచ్లో మా బ్యాట్స్మెన్ మరిన్ని ఎత్తుగడ్లతో బరిలోకి దిగాలన్న యోచనలు ఉన్నారు. ముఖ్యంగా టీమిండియాలో 3 కోసం ప్రణాళికలు రచిస్తున్నాం. మొదటిది, భారత బౌలర్లు హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్లను ఎదుర్కోవడానికి కొత్త ప్రణాళికలను రూపొందించాం. మొదటి మ్యాచ్లోలాగా ఆడకుండా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పేలా ఆడేందుకు ప్రయత్నం చేస్తాం. వారి బౌలింగ్లో వేగంగా పరుగులు సాధిస్తే ఆటోమేటిక్గా వారు ఒత్తిడిలో పడతారు. అప్పుడు వారిపై ఆధిపత్యం సాధించే అవకాశం ఉంటుంది. ఇక రెండవది, ఈ మ్యాచ్లో రింకు బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అతన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే అతడు చివర్లో భారీగా పరుగులు సాధిస్తాడు అని అన్నాడు.